దేశ భవిష్యత్తును కొంగదీసే మాదక ద్రవ్యాలను పగడ్బందీగా అరికట్టాలని వరల్డ్ హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ చైర్మన్లు రావూరి బాలరాజు, చెక్కళ్ల మధుబాబు, వానపల్లి రామకృష్ణ అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ ఈగల్ శాఖ, వరల్డ్ హ్యూమన్ రైట్, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భీమవరం జేపీ రోడ్లోని శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులతో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వినియోగించినా, అమ్మినా 1972 నంబర్కు సమాచారం అందించాలని అన్నారు. వరల్డ్ హ్యూమన్ రైట్స్ ఏపీ చైర్మన్ పరిపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే బంగారు భవిష్యత్తు నాశనమవుతుందని, మాదక ద్రవ్యాలు సేవించినా కలిగి ఉన్న చట్ట ప్రకారం శిక్ష అర్హులన్నారు. పోలీస్ ఈగల్ శాఖ అడ్వైజర్ చెరుకోడ రంగసాయి, శ్రీ ఆదిత్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ అనురాధ, వైస్ ప్రిన్సిపల్ మావుళ్లు మాట్లాడుతూ యువత భవిష్యత్తును, కుటుంబ జీవితాలను హరిస్తున్న గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం జేపీ రోడ్లోని ఆదిత్య కళాశాల నుంచి 400 మంది విద్యార్థులచే బాంబే స్వీట్ సెంటర్లోని గాంధీజీ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ హరికృష్ణ, జయకుమార్, ఈగల్ శాఖ కానిస్టేబుల్స్ కె మురళి, వి నాగేశ్వరరావు, కళాశాల పీడీ రాజేష్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా భీమవరంలో ఈ కార్యక్రమం చేస్తున్నామండి. ఈ రోజు యువత చూస్తుంటే మాదక ద్రవ్యాలకి లోనై, చెడు వ్యసనాలకి లోనై అనేక రకాలుగా వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వారి జీవితాలు బాగుండాలని వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా అనేక కాలేజెస్ లోను, స్కూల్స్ లోను సెమినార్ క్లాసులు, కౌన్సిలింగ్ సెంటర్లో పెట్టి వాళ్ళ జీవితాలు బాగుండటం కోసం మేము ఎన్నో ప్రయత్నాలు చేసి వాళ్ళ జీవితాలు బంగారు బాటలో ఉండేలాగా మా వంతు కృషి మేము చేస్తున్నాము. అలాగే అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వారు వంతుగా ఈ పిల్లలకి కౌన్సిలింగ్ రూపంలో దారి తప్పకుండా, క్రమం తప్పకుండా ఈ చెడు వ్యసనాలకి అలవాటు కాకుండా వారందరినీ బాగు చేసి బాధ్యత మిగతా స్వచ్ఛంద సంస్థలు కూడా తీసుకోవాలి. అలాగే పిల్లల తల్లిదండ్రులు కూడా ఎంతో బాధ్యతారహితంగా పిల్లలని ఎంతో శ్రద్ధగా చూసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా పాడైపోతున్నారో కూడా వాళ్ళందరూ కూడా తెలుసుకుని బాధ్యతారహితంగా ప్రవర్తించి వాళ్ళ పిల్లలని సరిదిద్దుగా అవసరం వాళ్ళకి ఎంతైనా ఉంది. అలాగా అన్ని స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసికట్టుగా పోరాడితేనే ఈ డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమం జరుగుతుంది. ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో చెడు వ్యసనాలకి లోనవ్వకుండా, మాదక ద్రవ్యాలకు లోనవ్వకుండా, మత్తు పదార్థాలకు లోనవ్వకుండా ఉంటారు. వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి అందరినీ కూడా మేము దారి తప్పకుండా వారి బంగారు భవిష్యత్తు ఏర్పడేలాగా మా ప్రయత్నం మేము చేస్తున్నాము. అందరూ కూడా అలాగే చేయాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. ఇవాళ మా కళాశాల శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ తరపున మరియు వరల్డ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తరపున ప్రజలకి, స్టూడెంట్స్ కి అందరికీ కూడా ఒక నినాదం తీసుకొస్తున్నాం. ప్రజెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి డ్రగ్స్ కి బానిసలైపోయి విద్యకు దూరం అయ్యి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతున్నారు. దీని మీద అవగాహన కల్పిస్తూ స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి చాలా దూరంగా ఉండాలి అని, దాని వైపు వెళ్లకూడదని, వారి యొక్క బంగారు భవిష్యత్తుని స్పాయిల్ చేసుకోకూడదని చెప్పి ఈ అవగాహన సదస్సు, అలాగే ఈ అవగాహన ర్యాలీ అనేది జరపడం జరుగుతుంది. దానికి మాకు సహాయ సహకారాలు అందించిన వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ పైన ఈ రోజు జరుగుతున్న ఈ యొక్క పాదయాత్ర కండక్ట్ చేస్తున్న మా యొక్క ఏపీ హ్యూమన్ రైట్స్ చైర్మన్ పరిపాటి శ్రీనివాస్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన డబ్ల్యూహెచ్ఆర్సీ చైర్మన్ రావూరి బాలరాజు గారు, ఆర్కే గారు, మైసెల్ఫ్ నేషనల్ డైరెక్టర్ మధుబాబు చెకిలే, యుఎన్పీకేఎఫ్సీ టీం, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, స్పెషల్ గా కళాశాల వారికి, ఎన్ఎస్ఎస్ యూనిట్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ యొక్క రోజు గురించి చేసుకోవడం అనేది ఇదైతే అందరికీ తెలిసిందే. అయినా మనం చేసుకోవడం ఎందుకంటే వి విల్ ల్యాక్ బికాస్ ఆఫ్ ల్యాక్నెస్ అండ్ అవేర్నెస్ అండి. అంటే అవగాహన లేకపోవడం వల్లనే చాలా మటుకు మనం వెనకబడుతున్నాము. ఇక్కడ వెనకబడడం అంటే ఏమిటంటే మద్యం యొక్క మత్తు తీసుకుంటే జీవితాలు నాశనం అవుతాయనే ఒక విషయాన్ని యువత గ్రహించి తమ బంగారు భవిష్యత్తుకు కావాలనుకుంటే గనక మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి. జీవితమే కాదు, తమ వ్యక్తిగత జీవితం, కుటుంబం, అలాగే వ్యవస్థ, సమాజం మొత్తం కూడా పాడైపోతుంది. భవిష్యత్తు ఉన్న బాలలు, యువకులు మత్తు పదార్థాలకి దూరంగా ఉండి చక్కటి భవిష్యత్తును నిర్మించుకోవాలని మా యొక్క డబ్ల్యూహెచ్ఆర్సీ సూచిస్తోందండి. శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులతో, ఎన్ఎస్ఎస్ యూనిట్ తో, మన హ్యూమన్ రైట్స్ వరల్డ్ ఏపీ చైర్మన్ గారు, అలాగే హ్యూమన్ రైట్స్ సభ్యులతో పోలీస్ శాఖ ఈగల్
శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మరి డిసిపిఓ అంటే శిశు సంరక్షణ శాఖ, మహిళా సంక్షేమ శాఖ మరి సంయుక్త ఆధ్వర్యంలో మరి ఇక్కడ వరల్డ్ హ్యూమన్ రైట్స్ వారి ఆధ్వర్యంలో మరి ఒక మద్యం వద్దు ఆరోగ్యం ముద్దు, డ్రగ్స్ వద్దు ఆరోగ్యం ముద్దు అంటూ ఒక 10 రోజుల నుంచి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ప్రజల్లో చైతన్యం రావాలి, అవగాహన పెరగాలనే ఉద్దేశంతో హ్యూమన్ రైట్స్ వారు చేస్తున్న కార్యక్రమానికి మరి పట్టణంలో పోలీస్ శాఖ వారు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ చదరవాడ నాగరాణి గారు, అలాగే ఎస్పీ నయీం గారు కూడా మా కార్యక్రమాలకి హ్యూమన్ రైట్స్ వారికి సంపూర్ణ సహకారం అందిస్తూ వస్తున్నారు. మరి ఈగల్ శాఖ ద్వారా ఈ కార్యక్రమాలని పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి వాడవాడలు నిర్వహిస్తూ వస్తోంది. మరి ముఖ్యంగా ఇవాళ శ్రీ ఆదిత్య ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ అనురాధ్ గారు దీనికి సంపూర్ణ సహకారం అందిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశం అందరికీ తెలుసు, ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఎక్కడి నుంచో ఇంటర్నేషనల్ మానవ హక్కుల వారు వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందాన్ని తెలుసుకుంటూ మద్యరహిత సమాజాన్ని నిర్మిద్దాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.